హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా, అలాగే నాకు కూడా ఒక డ్రీమ్ అనేది ఉండేది. అది ఈ రోజుకైతే నెరవేరింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ నీ డ్రీమ్ ఏంటో చెప్పలేదక్క అనుకుంటున్నారు కదా, చెప్తానండి లాస్ట్ లో. అయితే ఈ వీడియో అయితే ఏంటి అంటే నా శ్రీమంతం. మాకు శ్రీమంతం అనేది నార్మల్ గా అయితే ఉండదు. అంటే అమ్మ వాళ్ళు వచ్చి అత్తవారింటి నుండి పట్టుకుని వెళ్ళిపోతారు. గ్రాండ్ గా ఏమీ చేయరు. కాకపోతే ఇంట్లో ఉన్న చీర ఏదైనా కట్టుకుని రెడీ అయ్యి వచ్చి వాళ్ళు పలదానం ఇచ్చి తీసుకెళ్లిపోతారు. కొత్త చీర కట్టుకునే ఆనవాయితీ కూడా లేదు, చీరలు పెట్టే ఆనవాయితీ కూడా లేదు. అంటే అమ్మ వాళ్ళు ఒక చీర, అత్తవారు ఒక చీర అని పెడుతూ ఉంటారు కదా శ్రీమంతానికి, అలాంటి ఆనవాయితీ కూడా లేదు. మాకు ఎలా ఉంటుంది అంటే తొలిసూరు అంటే మొదటిది అయితే మొదటి ప్రెగ్నెన్సీ అయితే అమ్మ వాళ్ళు ఒక 11 మంది, 7గురు, ఆ 9 మంది అలా వచ్చి ఒక 11 మందికి లేదంటే 9 మందికి మనకి ఎంత మందికి కలిగితే అంత మందికి పలదానం ఇచ్చి అలాగే చలివిడి పట్టుకొని వస్తారు. చలివిడి ఊరంతా పంచడానికి ఒక 2 రకాల స్వీట్లు, అరటిపళ్ళు పట్టుకొని వస్తారు. పలదానం ఇచ్చేటప్పుడు జాకెట్ బుక్క గాని, శారీ గాని ఏదైనా ఇవ్వవచ్చు. మన ఇష్టం. మనకి కలిగినంతలో పలదానం అయితే ఒక 11 మందికి అయితే ఇస్తారు. అలా పలదానం ఇచ్చిన తర్వాత ఎంతమంది అయితే వస్తారు అంటే అమ్మ ఎంతమందికి అయితే పట్టుకుని వస్తుందో అంతమందికి మా అత్తవారు భోజనాలు పెట్టి తర్వాత నన్ను తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. మొదటి ప్రెగ్నెన్సీకి అయితే ఇలా చేస్తారు. అదే రెండవ ప్రెగ్నెన్సీకి అయితే అంత హడావుడి కూడా చేయరు. మొదటిసారి ఒక 11 మంది వచ్చారంటే సెకండ్ టైం ఒక 3, 5, 7 ఇలా పట్టుకొని వచ్చేస్తారు. అంత గ్రాండ్ కూడా ఉండదు. నార్మల్ గా కార్ బుకింగ్ చేసుకొని 3, 5 లేకపోతే 7 పట్టుకొని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత పలదానం అనేది మన ఇష్టం. పలదానం అనేది ఎంత మందికి ఇస్తే అంత మంచిది అంటారు కదా. అంటే కడుపులో ఉన్న బిడ్డకి చల్లదనం అనేసి అంటారు. అందుకే పలదానం అయితే ఇస్తాము. నేనైతే ఈసారి 5 వరకు పలదానం అయితే ఇచ్చేసాను. అలాగే 7వ నెల వచ్చిన తర్వాత దీపం కూడా పెట్టకూడదు అని విలేజ్ లో ఎక్కువగా అంటూ ఉంటారండి. మరి నేనున్నది విలేజ్ లోనే కాబట్టి మరి నేను దీపం పెట్టలేదు. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ముందు రోజే నేను 2 రోజుల ముందు ఒక రోజు పువ్వుల మాల కట్టుకున్నాను. ముందు రోజు పూలను మాల కట్టుకున్నాను. 2 రోజుల ముందేమంటే మెహందీ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కసారి మెహందీ పెట్టుకొని పూల మాల కట్టుకోవాలంటే చాలా టైం పడతది. తీసుకువెళ్ళేటప్పుడు ఎలా లేదైనా రెడీ అవ్వాలి కాబట్టి రెడీ అయ్యేదేదో మంచిగా రెడీ అయితే ఫొటోస్ అయినా మెమరీస్‌గా ఉంటాయి కదా! కొద్దిగా గుర్తుంటాయి కదా! అని చెప్పేసి మెహందీ కూడా నేను నిండుగానే పెట్టుకున్నాను. అలాగే శారీ కూడా ప్రీ ప్లేటింగ్ చేసి ఉంచుకున్నానండి. ఆల్రెడీ ఈ శారీ ప్రీ ప్లేటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఫుల్ వీడియో. ఎవరైనా కావాలి అంటే ఒకసారి మన ఛానల్‌లో ఉంది, చెక్ చేయండి. ఇలా శారీ ప్రీ ప్లేటింగ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి పని అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎవరైనా హెల్ప్ ఉండి కట్టుకోవడానికి అయితే ఓకే గానీ, ఎవరు హెల్ప్ లేకుండా మనమే కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. శారీయే కదా అనిపిస్తుంది కానీ, మనకి చాలా హడావుడిగా ఉంటుంది. అలాగే కట్టుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. నాకైతే ఎవరు హెల్ప్ లేరు. మా అత్తమ్మ వంట చూసుకున్నారు. నేనింక రెడీ అవ్వాలి కాబట్టి ముందే శారీ ప్రీ ప్లేటింగ్ చేసి ఉంచుకున్నాను. అలాగే బ్లౌజ్ కూడా నేనిది ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. శారీ, బ్లౌజ్ 2 మీషోలోనే తీసుకున్నాను. శారీ 950 పడింది అనుకుంటా. అలాగే బ్లౌజ్ వచ్చేసి 1000 అయితే పడింది. బ్లౌజ్ వర్క్ అయితే చాలా అంటే చాలా నీట్‌గా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజు. ఇంకా ఇలాంటి బ్లౌజ్ వేరే కలర్‌లో కూడా ఇంకొకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వర్క్ అనేది ఫినిషింగ్ అనేది చాలా బావుంది. అసలు 2, 3 టైమ్స్ ఆల్రెడీ వేశాను. కలర్ షేడ్ లేదు. అలాగే క్వాలిటీ వైస్ కూడా చాలా నీట్ గా వచ్చింది. సింపుల్ గా వర్క్ ఉంది కాబట్టి నార్మల్ గా కుట్టించుకుంటే సరిపోతుంది. మనం వర్క్ మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. చూడడానికి కూడా చాలా బాగుంది. నాకు ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ కదా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాప పక్కనే ఉందండి. కొద్దిగా గోల కూడా చేస్తుంది. అందుకే ముందే మనం అన్ని రెడీ చేసి ఉంచుకున్నామంటే రెడీ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసుకుంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక పాప ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ తనకి అమ్మ చేయాలి అన్న ఆలోచన అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ మనం అయిన తర్వాత ఇంకెక్కువైపోతుందండి. నార్మల్‌గా ఎవరైనా ఏదైనా చేస్తే వింటారు గానీ, ఆ టైంకి వచ్చేసరికి ప్రతిదీ నాకు అమ్మే చేయాలి, అమ్మ నువ్వే చెయ్యు, నువ్వే ఇవ్వు, నువ్వే కావాలి అన్నట్టు బిహేవ్ చేస్తారు. మా పాప అయితే అలానే బిహేవ్ చేస్తుంది. మీ పిల్లలు కూడా ఇలానే బిహేవ్ చేశారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వడ్డానం. వడ్డానం వచ్చేసరికి నేను ఇది ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నానండి. చాలా
అంటే చాలా నీట్ గా అనిపించింది. మనకి లాకెట్ అనేది ఒకటి వస్తుంది, ప్లెయిన్ గా వస్తుంది కానీ ఆ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. లాకెట్ లక్ష్మీదేవితో నిండుగా చాలా బాగుంది. నాకు పిచ్చి పిచ్చిగా ఈ వడ్డానం నచ్చేసింది. ఫైనల్లీ నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయానండి. ఇదంతా మీకు ముందు రోజు వీడియో షూట్ చేసి చూపించాను ఇప్పటి వరకు. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఫస్ట్ జడ వేసుకున్న తర్వాత శారీని అయితే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మళ్ళీ శారీ కట్టుకున్న తర్వాత జడ వేసుకునే అంత ఓపిక ఉండదు. కాబట్టి ముందు జడ వేసుకుని కొద్దిసేపు ఆగి శారీని చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ముందైతే హెయిర్‌ని అయితే ముందు కాంబ్ చేసుకున్నానండి. నీట్ గా చిక్కులు లేకుండా మొత్తం హెయిర్ ని నీట్ గా ఫస్ట్ దువ్వుకున్నాను. తర్వాత అయితే జడ వేసుకున్నాను. నా హెయిర్ అనేది మీరు ఏ షాంపూ వాడతారని చాలా మంది అడిగారు కామెంట్ లో. నేను హెడ్ అండ్ షోల్డర్ షాంపూనే వాడతాను. అవి ప్యాకెట్స్ ఇంకా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చూడాలి ఏమవుతుందో. అలాగే రీసెంట్ గా కండిషనర్ కూడా ఒకటి వాడుతున్నాను, ఎల్లోరియల్ అని చెప్పేసి. అది ఆల్రెడీ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, ఈ కండిషనర్ వాడుతున్నాను అని చెప్పేసి. కండిషనర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే హెయిర్ ని చాలా సాఫ్ట్ గా ఉంచుతుంది. అది కొద్దిగా రఫ్ గా అయిపోయేది హెడ్ బాత్ చేసిన తర్వాత. కానీ ఆ కండిషనర్ యూజ్ చేసినప్పటి నుండి కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది. డైలీ ఇంకా కండిషనర్ అయితే హెడ్ బాత్ చేసినప్పుడల్లా అప్లై చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది కండిషనర్. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయానండి. నాకైతే చాలా అంటే చాలా నీట్ గా అనిపించింది. నన్ను నేను పొగుడుకోకూడదు గానీ కొన్ని కొన్ని సార్లు మనల్ని మనం చూస్తేనే చాలా నీట్ గా అనిపిస్తుంది కదా. ఇక్కడ చూపిస్తున్న జ్యువెలరీ చూసారు కదా. ఈ జ్యువెలరీ సెట్ నేను ఫ్లిప్‌కార్ట్ లో తీసుకున్నాను. 850 రూపీస్ అయింది. ఆ ఒక్క జ్యువెలరీ వల్లే నాకు అనిపించింది లుక్ అనేది చేంజ్ అయినట్టు. చాలా మంచి లుక్ అయితే వచ్చింది. నేను తీసుకున్న శారీ, బ్లౌజ్, వడ్డానం, జ్యువెలరీ ఇవన్నీ ఆన్లైన్ లో తీసుకున్నవే కాబట్టి ప్రతిదీ లింక్ ఇస్తాను. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. బ్యాంగిల్స్ కూడా ఆన్లైన్ లోనే తీసుకున్నాను. వాటి లింక్స్ కూడా ఇస్తాను. కావాలి అంటే మీకు ఎవరికైనా లైక్ అయితే తీసుకోండి. మీకు నచ్చకపోతే తీసుకోవద్దు. అది మీ ఇష్టం కదా. నా లుక్ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మా నాన్నగారైతే నేను ఇక్కడికి రాగానే అన్నారు, "మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, దిష్టి తీశారా లేదా? ఎంతమంది కళ్ళు పడ్డాయి ఏంటో" అన్నారు. నిజంగా మీకు అలానే కనిపించినా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. బ్యాంగిల్స్ ని ఈ విధంగా అయితే పేర్ చేసుకున్నాను. 2, 3 సెట్స్ అయితే ఆన్లైన్ లో తీసుకొని మొత్తం పేర్ అయితే చేశాను. ఒకేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా పేర్ చేసుకున్నాను. నాకు శ్రీమంతం చేసుకోవడం చాలా అంటే చాలా ఇష్టం. కాకపోతే మాకు ఆనవాయితీ లేదు కదా. సో గ్రాండ్ గా చేయడానికి అవ్వదు. అట్లీస్ట్ మా హస్బెండ్ మా పాపతో కొన్ని ఫొటోస్ అయినా తీసుకుందాం, ఆ ఫొటోస్ అయినా కొద్దిగా మెమరీస్ గా ఉంటాయి కదా అనుకున్నాను. ఫైనల్లీ డ్రీమ్ కమ్స్ ట్రూ అని స్టార్టింగ్ అన్నాను కదా, ఇందుకేనండి. ఫొటోస్ ఎలా లేదన్నా మా హస్బెండ్ తో మా పాపతో తీసుకోవాలి. అవే మెమరీస్ గా ఉంటాయి కదా. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో నేను ఫొటోస్ ఎక్కువగా తీసుకోలేదు. మా హస్బెండ్ తో ఒక ఫోటో అనుకుంటా తీశారు. అలాగే పలదానం ఇచ్చేటట్టు, బొట్టు పెట్టేటట్టు అలా వీడియో తీశారు కానీ ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు. అప్పటికి నాకు ఫొటోస్ కూడా అంత ఐడియా కూడా ఎక్కువ ఉండేది కాదు. అందుకు ఫోటోస్ అయితే ఏం తీసుకోలేదు. అలాగే జ్యువెలరీ కూడా నేను గోల్డ్ జ్యువెలరీ ఏసాను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి. శారీ కూడా నార్మల్ గానే కట్టుకున్నాను. అంత నాకు తెలియదు. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇవన్నీ చూడడం వల్ల మనకు కూడా అనిపిస్తుంది కదా, మనం కూడా ఇలా ఫోటోస్ తీసుకుంటే మెమరీస్‌గా ఉంటాయి అని. అలానే నాకు కూడా అనిపించింది. మనం కూడా ఇలా ఫోటోస్ తీసుకుంటే మెమరీస్‌గా ఉంటాయి కదా. వాళ్ళు ఇంత మంచి లుక్‌లో కనిపిస్తున్నారు. మనం ఎలా ఉంటామో ఏంటో అని అనిపించేది. ఫైనల్‌గా అయితే సరే ఫోటోస్ అయితే తీసుకుంటామని రెడీ అయిపోయాను. మా హస్బెండ్ తో మా పాపతో ఫొటోస్ కూడా తీసుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ యూట్యూబ్ లో, ఇన్‌స్టాలో, ఈ సోషల్ మీడియాలో ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇన్‌స్టాలో కూడా లైక్స్ అయితే విపరీతంగా వస్తూనే ఉన్నాయి. ఇంకా వస్తున్నాయి. 7 లాక్స్ వరకు రీచ్ అయితే ఉంది. వీడియో చేయలేదు, ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేశాను. కానీ ఇంత మంచి రీచ్ వస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే మా ఫోటోస్ ఎంతమందికి నచ్చాయో అన్నది అలా తెలిసిపోతుంది కదా మనకి. మనల్ని ఎంతమంది అభిమానిస్తున్నారో అన్నది లైక్స్ రూపంలోనే తెలుస్తుంది కదా. అందుకే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీరు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మీకు ఎంతవరకు నచ్చిందా అన్నది నాకు తెలుస్తుంది.
ఇదంతా ఒక ఎత్తయితే మా హస్బెండ్ నాకు గంధం రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేయడం ఒక ఎత్తండి. ఇదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. కిందటిసారి ఇలా చేయించలేదు. మరి టైం లేకో మర్చిపోయారో తెలియదు గానీ మా హస్బెండ్‌తో నాకిలా చేయించలేదు. కానీ ఈసారి మా హస్బెండ్ నాకు గంధం రాసి బొట్టు పెట్టి అక్షతలైతే వేశారు. ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అసలు. లైఫ్‌లో మర్చిపోను. ఈ మూమెంట్ అనేది చాలా అంటే చాలా స్పెషల్ మూమెంట్ అసలు. మర్చిపోమన్నా మర్చిపోనండి. అంత బాగా నాకిది స్పెషల్. మన హస్బెండ్ మనకి ఈ విధంగా ఆశీర్వదిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది మీరే చెప్పండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా! నేనైతే నవ్వి పొంగిపోతున్నాను. అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇలా నా శ్రీమంతం అయితే జరిగింది. మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే మీ శ్రీమంతం వేడుక మీరెలా చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో మీ ఆ భావాన్ని తెలియచేసుకొని హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోండి. అలాగే కొన్ని ఫోటోస్‌నైతే ఇప్పుడు యాడ్ చేశాను. ఈ ఫోటోస్ కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే తప్పకుండా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా అప్‌లోడ్ చేస్తాను. ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కదా! మరింక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎందుకండి ఉంటున్నారు? ప్లీజ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థాంక్ యూ.